హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కూల్గా తన గేమ్ తాను ఆడుతూ ఇతరులకి మంచి సలహాలు ఇస్తూ ద బెస్ట్ పర్ఫార్మర్గా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుంది తనూజ. తనూజ ఏ మాట మాట్లాడినా దాని వెనుక అర్థం చాలా ఉంటుంది. ఊరికే అందరి మాదిరి గబా గబా మాట్లాడకుండా, గై గై అంటూ అరవకుండా, కేవలం తన ఆట గురించి మాత్రమే ఏదైనా ఇంపాక్ట్ అవుతే ఇతరులకు చెప్తూ అందరితో కలిసిపోయి ఇంట్లో ఎవరికైనా ఏ ముచ్చటైనా ఏ బాధ వచ్చినా కూడా అక్కడ మొదటగా ఉండేది తనూజ అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి కింగ్ నాగార్జున తనూజతో మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారనే చెప్పవచ్చు. ఏం గేమ్ ఆడుతున్నావు తనూజ, నీ గేమ్పై నీకు పూర్తిగా 100% ఫోకస్ ఉంది. నీ గేమ్ని ఎలా ఆడితే ముందుకు పోతుంది, ఎలా ఆడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అని మంచిగా అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు పోతున్నావు. ఎక్కడా కూడా తప్పటడుగులు లేకుండా అడుగులు వేస్తున్నావు. ముఖ్యంగా నువ్వు ఇతరులకి సహాయం చేసే సమయంలో వారు ఓనర్స్ కానీ టెనెంట్స్ కానీ ఎవరైనా బాధపడుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళి వారిని ఓదార్చే విధానం చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా రీతుకు కానీ, అలాగే పవన్ కళ్యాణ్తో కానీ, ప్రియాతో కానీ, శ్రీజతో కానీ మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు. నీ వైపుగా నాన్న నాన్న అంటూ భరణి ఇమ్మాన్యుయల్తో క్లోజ్గా ఉంటూనే ఇతరులకి తమకి కేటాయించిన సమయాన్ని వారితో కూడా కేటాయించి మంచిగా సలహాలు సూచనలు ఇస్తున్నావు. ఇప్పటి వరకు నీ గేమ్ని చూసిన నేను ఖచ్చితంగా నా దృష్టిలో నువ్వే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు అని అనుకుంటున్నాను అంటూ నాగార్జున చెప్పగానే తనూజ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నానా లేనా అన్నది నాకు ఇక్కడ అసలు పాయింటే కాదు. మీలాంటి వారు నన్ను నెంబర్ 1 పొజిషన్ అన్నారు కాబట్టి నాకు ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ తనూజ అయితే చెప్పింది. సో మొత్తంగా అయితే నాగార్జున తనూజను నెంబర్ 1 పొజిషన్ మీదే అంటూ మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.